మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, గోడలు, పైకప్పు, కింది భాగం అతుకులు లేకుండా కొరియన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఒకే టైల్. శస్త్రచికిత్స సమయంలో రోగి ఆరోగ్య స్థితిని కళ్లకు కట్టినట్లు చూపే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రం. రోగికి మత్తుమందు ఇచ్చే సమయంలో వైద్యుణ్ణి అప్రమత్తం చేసే జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రం. శస్త్రచికిత్స ఎంత సమయం కొనసాగిందో తెలిపే సూచికలు. శస్త్రచికిత్స సాగుతున్న తీరును ఆన్లైన్ ద్వారా ప్రపంచం మొత్తం వీక్షించే వీలుగా సౌకర్యం. చేతి సైగలతో పనిచేసే తలుపులు. ఇలా ఆధునిక వైద్య సేవలు నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించడానికి అందుబాటులోకి వస్తున్న బర్డ్ కొత్త రూపుపై ఆ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ జగదీష్ చెప్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు 8 ఏర్పాటు చేశారు. ఆ ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన నైపుణ్యమైన వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్గా గుర్తింపు ఉంది. అసలు ఈ ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేదవారికి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ తీసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ థియేటర్లో వెరీ మోడర్న్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వీటిని డిజైన్ చేయటం జరిగింది. సెంటర్లో ఇప్పుడు చూస్తా ఉన్నారు, అది వచ్చి లామినార్ ఎయిర్ ఫ్లో అంటారు. ఈ లామినార్ ఎయిర్ ఫ్లోలో AHU ఎక్విప్మెంట్ అనేది పైన ఉంటుంది. ఆ AHU ఎక్విప్మెంట్ నుంచి ఎయిర్ కూల్ అయ్యి ఫిల్టర్ అయ్యి ప్యూర్ ఎయిర్ దాంట్లోంచి వస్తుంది అన్నమాట. ఆ బ్లో చేసిన ఎయిర్ను మీరు 4 కార్నర్స్లో చూస్తే ఈ ఎగ్జాస్ట్ సిస్టంలో ఈ ఫ్రెష్ ఎయిర్, అక్కడి నుంచి వచ్చిన ఈ ఫ్రెష్ ఎయిర్ దీంట్లోంచి లోపలికి లాగేస్తుంది. అది మన శరీరంలోంచి వచ్చే మలినాలు కానివ్వండి, పేషెంట్ కానివ్వండి, గ్యాసెస్ కానివ్వండి, మత్తిచ్చే గ్యాస్ కానివ్వండి, అన్నీ కూడా ఎయిర్ పొల్యూట్ అవుతాయి. అది వచ్చి దీంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆర్థోపెడిక్ సర్జన్ ఉంది అంటే టాప్ ప్రయారిటీ ఎక్కడైనా ఇచ్చేది ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో అటువంటి దానికి టాపెస్ట్ మెజర్స్ తీసుకోవచ్చింది. కార్పొరేట్ సెక్టర్స్ హాస్పిటల్స్ ఇన్ ఇండియాలో కూడా వాటికంటే ఇంకా ఎక్కువ ప్రామాణికలు కలిగి అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి చేసింది. ఈ ప్యానల్లో చూసుకుంటే ఒక పేషెంట్కు మనం సర్జరీ చేసేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ బటన్ నొక్కితే మనం ఎంతసేపు సర్జరీ చేశామో ఈ పేషెంట్కి అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఆపరేషన్ థియేటర్లో టెంపరేచరు మెయింటెనెన్స్ మనకు 18 degrees కావాలన్నా 20 degrees కావాలన్నా ఇది ప్యానల్లో వీ కెన్ అడ్జస్ట్. గాలిలో ఉండే తేమ శాతం, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా ఈ హ్యూమిడిటీ కంట్రోల్ కూడా ఇట్ షుడ్ బి బిట్వీన్ 70 to 80. ఇవన్నీ కూడా కంట్రోల్. అదే కాకుండా అర్జెంటుగా ఫోన్ బయట మాట్లాడాలనుకున్నా డోర్స్ అవి తెరగకుండా స్పీకర్ ఫోన్తో బయట ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అదే కాకుండా మనకు ఎంటైర్ హాస్పిటల్ సెంట్రల్ గ్యాస్ సిస్టమ్ ఉంది. సెంట్రల్ పైప్ లైన్స్ రన్ అయి ఉన్నాయి కింద నుంచి. ఆక్సిజన్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, ఎయిర్ కంప్రెస్డ్ ఎయిర్ కానివ్వండి, సక్షన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే ఇమ్మీడియట్గా బీప్, హైయెస్ట్ బీప్ అలారంతో కాషన్ చేస్తుంది. సో పేషెంట్ సేఫ్టీ అన్నమాట. ఎంటైర్ థియేటర్ లైట్స్ కంట్రోల్, లైట్స్ ఎంత ఫోకస్ ఉండాలి, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. థియేటర్లో కూడా ఈ 2 లైట్స్ ఉంటాయి. దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. అండ్ ఈ లైట్స్ను లైటింగ్ పర్పసే కాకుండా వీ కెన్ ఫిట్ ఏ కెమెరా. ఈ కెమెరాను దీంట్లో మనం ఫిక్స్ చేయొచ్చు. దీన్ని ఫిక్స్ చేసి సర్జరీని టోటల్గా మనం రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ సర్జరీని మనం వీ కెన్ సెండ్ ఇట్ ఆన్లైన్. ప్రపంచం దేశాల్లో ఇక్కడ చేసే ఆపరేషన్లు
ఎక్కడికైనా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు ఇంటర్నెట్ ద్వారా. అక్కడ ఆపరేషన్ చేసేదంతా కూడా దీంట్లో ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. మనం చేసే కేసులను ఆపరేషన్స్ అన్నింటిని కూడా డాక్యుమెంట్ చేయొచ్చు. మనం టీచింగ్ పర్పస్కి వాడచ్చు. బికాస్ బర్డ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్లో మనం టీచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి సంవత్సరం 6 మంది క్యాండిడేట్స్ తీసుకుంటా ఉన్నాం. సో వాళ్ళకి టీచింగ్ పర్పస్ చేయొచ్చు. అలాగే ప్రతి సంవత్సరం వర్క్షాప్స్ కానివ్వండి, కాన్ఫరెన్స్ కానివ్వండి కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇది కనెక్ట్ అయి ఉండదు. సో సర్జరీ జరిగేటప్పుడు డైరెక్ట్గా కాన్ఫరెన్స్ హాల్లోకి రిలే ఇస్తూ ఉన్నాం. టోటల్గా ఎక్స్రేస్ అన్నీ కూడా నెట్ కంట్రోల్లో ఉంటాయి, ఇంటర్నెట్ కంట్రోల్. ఎక్స్రే రూము నుంచి ఒక 65 ప్లేసెస్లో పేషెంట్ ఎక్స్రేని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫిల్ము క్యారీ చేయటం, ఫిల్ము కడుక్కోవటం, ఎక్స్రే ఫిల్ము ఇటువంటివన్నీ ఏమి లేవు. పేషెంట్ రికార్డ్స్ ఇయర్స్ టుగెదర్ ప్రిజర్వ్ అయి ఉంటాయి. పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చిన పేషెంట్కి ఎక్స్రే తీస్తే 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఈ ఎక్స్రే అలాగే దీంట్లో ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉంది. ఎక్కడికైనా ఎక్స్రేని పంపించాలంటే ఈమెయిల్ ద్వారా, ఈమెయిల్లో మనం ఎక్స్రేని పంపించేయచ్చు వాళ్ళ ఈమెయిల్. సో అంత హైయెస్ట్ సాఫ్ట్వేర్తో సొఫిస్టికేటెడ్ ప్యాక్ సిస్టంతో దీన్ని తయారు చేయడం జరిగింది. యుఎస్ఏ నుంచి ఇది ఇంపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది కీళ్ళ మార్పిడి సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ యొక్క కీలు ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది దీనికి మనం కంప్యూటర్ ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు మనం పెట్టే కీలు పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేదానికి, ఎలా సర్జికల్గా ప్రొసీజర్గా సర్జన్ ఎలా చేసేదానికి అనే దానికి దోహదపడుతుంది. దీన్ని నావిగేషన్ సిస్టమ్ అంటాం. దిస్ ఏ వెరీ ఎక్స్క్లూజివ్. ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మేబీ ఇన్ 1 or 2 సెంటర్స్. ఈ డ్రగ్ ట్రాలీ, ఎమర్జెన్సీ ట్రాలీ, ఏ మెడిసిన్ కూడా కావాలంటే వెతుక్కో అక్కర్లేదన్నమాట. టక్మని తీసుకోండి. మీరు ఐవీ ఫ్లూయిడ్ కావాలన్నా, చెస్ట్ ఎమర్జెన్సీలో ట్యూబ్ వేయాలన్నా ప్రతి ఒక్కటి దీంట్లో, ప్రతి ఒక్క మెడిసిన్ దీంట్లో నిక్షిప్తమైంది. ఈ అనస్థీషియా మిషన్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. పేషెంట్కు మత్తు ఇచ్చాక మానిటర్లో పేషెంట్ ఒక్క డేటా అంతా కంప్యూటరైజ్ అయ్యి రికార్డ్ అవుతుంది. మినిట్ టు మినిట్ బీపీ ఎంత ఉండింది, త్రూ అవుట్ 1 hour ఆపరేషన్ చేస్తే బీపీ ఎంత ఉండింది, పల్స్ ఎంత ఉండింది, కార్డియాక్ హార్ట్ ఎలా పనిచేసింది, ప్రతి ఒక్కటి మానిటర్ అవుతూ ఉంటుంది. ఈ మానిటర్ వల్ల ఉపయోగం ఏంటంటే మత్తు ఇచ్చిన డాక్టర్కు పేషెంట్ శరీరంలో ఏమన్నా మార్పులు కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదన్నా జనరేట్ అయితే ఇమ్మీడియట్గా మెడిసిన్స్ ఇచ్చి రివైవ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడేదానికి ఈ టెక్నాలజీ వాడి మత్తు ఇచ్చేదానికి డిఫరెంట్ ఇవన్నీ కూడా అనస్థిస్ట్. అంతేకాకుండా సెంట్రల్ గ్యాస్ సిస్టమ్. ఇక్కడ మీకు ఆక్సిజన్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, అన్ని కంప్రెస్డ్ ఎయిర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలన్నా మీరు కనెక్ట్ చేస్తే ఆ కావాల్సిన కోరిన గ్యాసెస్ దీంట్లోంచి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రతి థియేటరు ఫుల్లీ లోడెడ్. అంతేకాకుండా ఆపరేషన్ టేబుల్ ఒక్క స్విచ్ బటన్తో దీన్ని మొత్తం మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా హైట్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు, అన్నీ కూడా దీంట్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఈ టేబుల్స్లో చేయొచ్చు. అన్నీ కూడా ద బెస్ట్ టేబుల్స్ ఇన్ ద వరల్డ్. వీ కెన్ యూస్ ఫర్ ఆల్ ద పర్పసెస్. ట్రామాకు, వెన్నెముక ఆపరేషన్కు, కీళ్ళ మార్పిడికి, లింబ్ రీకన్స్ట్రక్షన్కు, ఏ సర్జరీకి అయినా కూడా కంపాటబుల్ అటాచ్మెంట్స్తో సహా ఈ టేబుల్స్ చేసుకోవటం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన వైద్య సేవలు అందించే ఆపరేషన్ థియేటర్ను మనం ఇప్పటివరకు చూసాం. ఈ ఆపరేషన్ థియేటర్లోకి లోపలికి రావాలన్నా, ఆపరేషన్ థియేటర్లోకి బయటికి పోవాలన్నా కూడా మనుషులతో పని లేకుండా మొత్తం అన్ని ఆటోగా పనిచేస్తాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒకసారి గమనిస్తే సరిపోతుంది. ఈ చెయ్యి అట్లా అడ్డం పెట్టినామంటే మనం దీనికి సెన్సార్లు ఉన్నాయి, బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ను బయటకు తీసుకెళ్లాలంటే ఇలా సగము డోర్ ఓపెన్ అయిన తర్వాత వీలు కాదు కాబట్టి కింద గమనిస్తే మనం ఇలా కాలుతో ప్రెస్ చేస్తే పూర్తి స్థాయిలో డోర్ పూర్తిగా ఓపెన్ అయ్యి పేషెంట్ బయటకు తీసుకెళ్ళడానికి వీలుతుంది. ఇది ఇలా పనిచేసేందుకు మనం గమనిస్తే ఒకసారి ఇక్కడ సెన్సర్ ఉంది. సెన్సర్ మనం క్లోజ్ చేసినామంటే
ఆ డోరు ఓపెన్ కావడం కానీ లేదంటే డోరు మూసుకోవడం కానీ డోర్ తెరుచుకోవడం కానీ జరగదు. ఇలాంటి అత్యంత ఆధునికమైన అత్యంత నాణ్యమైన పరికరాలు కానీ ఆపరేషన్ థియేటర్లు కానీ ఈ బర్డ్ ఆసుపత్రిలో మరికొద్ది రోజుల్లో పేద రోగులకు అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.